హలో అందరికీ. ఈరోజు నేను మధ్యాహ్నంకి ఎండుమిర్చి పులగూర చేస్తాను. ఎందుకులేండి, ఎండుమిరపకాయ పులగూర చేస్తాను. దానికోసం బాండీ పెట్టుకొని నూనె పోసి ఆవాలు వేసి కొంచెం చిటపట అన్న తర్వాత ఎండుమిర్చి అంటే కారం సరిపడగా వేసుకోండి. కొంచెం కలర్ చేంజ్ అయింది, ఇట్లా చేంజ్ అయితే చాలు, మళ్ళీ మాడిందంటే బాగుండదు. మళ్ళీ తర్వాత ఎర్రగడ్డ వేసుకోవాలా. ఎర్రగడ్డ వేసుకున్నాక కొంచెం లైట్గా వేయించిన తర్వాత దాంట్లోకి కొంచెం ఉప్పు, వెల్లుల్లి వేసుకోవాలి, ఉప్పు వేసుకోవాలి, కొంచెం వేయించుకోవాలన్నమాట. కొంచెం వేయించుకున్న తర్వాత నేను ఆయిల్లో వేయను, కరివేపాకు కొంచెం ఎర్రగడ్డ వేసిన తర్వాత వేస్తాను. ఎందుకంటే ఆ ఫ్లేవరు ఎర్రగడ్డలు పట్టుకుంటాయి అన్నమాట, అప్పుడు బాగుంటుంది. కొంచెం కందిపప్పు ఇది పలసగా ఉంటుంది, బిన్న ఉడికిపోతుందని వేస్తాను. లేకపోతే కుక్కర్లో పెట్టేట్టుగా ఉంటే మామూలు ఎల్లో కందిపప్పు ఉంటుంది కదా, అది వేస్తాను. ఇప్పుడు ఇది కొంచెం పింక్ది కదా, కొంచెం తొందరగా ఉడికిపోతుంది అన్నమాట. ఒక 1 విజిల్కే కుక్కర్ అయితే 1 విజిల్కే ఉడికిపోతుంది. ఇక్కడ మనం ఉడికిస్తాం కాబట్టి ఆల్మోస్ట్ సరిపోతుంది. దాని తర్వాత టమాటో వేసుకొని కొంచెం పసుపు వేసుకొని, ఇక్కడ రైస్ కూడా 2 విజిల్స్ వచ్చేసింది, ఆపేసినాను అనమాట. కొంచెం బాగా వేయించుకోవాలి, లైట్గా వేయితే సరిపోతుంది. కొంచెం టమాటో మెత్తబడతా ఉంది అనే అంత అయితే సరిపోతుంది. కొంచెం ఇప్పుడు చూసినారా కలర్ఫుల్గా ఉందన్నమాట కూర. దాంట్లో కొంచెం వాటర్ పోసుకోవాలి. వాటర్ పోసుకొని ఒక 10 మినిట్స్ ఉడికితే సరిపోతుంది. ఉడికిన తర్వాత కొంచెం చింతపండు వేసుకోవాలి. చింతపండు వేసుకొని ఎనుపుకోవాలన్నమాట. అంతే, మనకి కొంచెం చిక్కగా ఉంటేనే బాగుంటుంది. ఓకే, బాయ్, థ్యాంక్ యూ.